ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 6వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మన యొక్క జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని విషయాలు పర్వతాల వంటి శ్రమల గుండా మనం ప్రయాణం చేసినప్పటికీ, శోధనల గుండా ప్రయాణం చేసినప్పటికీ, మెట్టలు తత్తరిల్లిపోయినటువంటి పరిస్థితుల గుండా మనం జీవించినప్పటికీ, దేవుని యొక్క కృప మమ్మల్ని విడిచిపోదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన విషయమైన సమాధానం కొరకు దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే యొక్క ఆదరణ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరి ద్వారా కూడా మనం పొందుకోలేం. అటువంటి కృపను దేవుడు మనకు దయచేస్తాడని, మన పట్ల ఆయన జాలి చూపిస్తాడని, జాలిగల దేవుడు మనతో ఈ యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు. నువ్వు తప్ప మాకు ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరు. అటువంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకు, మా పట్ల జాలి పడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, పర్వతాల వంటి శోధనలు మేము ప్రయాణం చేసినప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని కాచి కాపాడుతూ నీ యొక్క రెక్కల చోటును దాస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ యొక్క కృపలో మమ్మల్ని దాచినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క సమయంలో ఎవరైతే వాక్యం విని మోకరించి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే ఇచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.